నెయ్యి అంటారు మనం నెయ్యి కదా వాటి కూడా దారిలో ఎందుకంటే ఇది ఇంకో పరిస్థితి సమస్య చెప్పండి అది కాదమ్మా తప్పుగా అరే నువ్వు గ్రామ సోదరి మళ్ళకి సోదరులకి అధికారులకి పత్రికా విలేకరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడ్డది. ఈ 100 రోజుల్లోనే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడుతూ మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏం చెయ్యాలి అన్న దాని మీద కూడా మీ సూచనలు తీసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహించాలి అని చెప్పేసని మన గౌరవ ముఖ్యమంత్రి మీ అందరి ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రజా వేదిక నిర్వహించబడుతుంది. ఈ ప్రజా వేదికలో ఇప్పటిదాకా పెద్దలు అందరూ మాట్లాడారు, అధికారులు మాట్లాడారు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు, అలాగే ప్రజలు మాట్లాడారు. చెప్పేదానికంటే మీరు చెప్పేదేంటో నాకు అర్థం కాని పరిస్థితి కల్పించేస్తున్నారు. కాబట్టి ఇంక నేనే మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నాను. పరిష్కరించాలి అన్న దాని మీద మిమ్మల్ని అడిగించుకోవడం, మీరు అడిగారు కాబట్టి నేను చేసేనని చెప్పుకోవడం కోసం అడిగించాలి తప్పించి ఏ సమస్య ఎక్కడ ఎలా చేస్తే మీకు సుఖంగా ఉంటుందో అంతా కూడా నాకు అవగాహన ఉంది. 40 సంవత్సరాలు బట్టి మీలో మమైక్యమై పనిచేస్తున్నాను, పదవి ఉన్నా పదవి లేకపోయినా. కాబట్టి ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని మేము చెప్పుకోవడం కాదు, అధికారులు చెప్పడం కాదు. ప్రభుత్వం అవ్వండి ఉంటే వాళ్ళదే మంది అంటారు. వద్దాయిన ఉద్యోగాలు వేయడం కోసం నిర్ణయం తీసుకుని తొలి సంతకం పెట్టారు. అందులో ఎక్కువ మందిని మనస్వార్థం, మన నియోజకవర్గం నుంచి మనం ఎక్కువ పోస్టులు కొట్టాలి, ఎక్కువ మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి తపంతో ఫ్రీ డిఎస్సి ఏర్పాటు చేసి మనం ఇవాళ వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నాం. 550 మందికి ఖచ్చితంగా 320 మంది ఎట్టి పరిస్థితుల్లోనే టీచర్ ఉద్యోగాలు చేస్తారు మన దగ్గర, మన క్యాంపులో వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళు. అంటే 175 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ షేర్ మనం తీసుకుంటున్నాం డిఎస్ఏలో అని చెప్పి మనం చేసుకుంటున్నాం. మనం ఇస్తున్నాం. ముఖ్యంగా మన రైతులకి ఎప్పుడు నుంచో బాకీ ఉన్న 16 డబ్బు అంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా ప్రతి గ్రామం కూడా ఇంటింటికి తిరిగి ఎటువంటి మన కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన కారణంగా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మనకు జరిగిన మంచి పనితో ఇక్కడికి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే రావడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక మన శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ మనం 100 రోజులు జరిగిన విధానానికి ఒక 100 రోజుల పండుగని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 100 రోజులలో ఎలా ఉంది, 100 రోజుల ముందు మన పరిస్థితి ఎలాగుండేది అన్నది కూడా మనం అందరం ఒకసారి ఆలోచించుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనందరికీ ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు. మన భూములు మన చేతిలో ఉంటాయో ఉండవో తెలియదు.
కబరాస్తులు ఎవరి దగ్గర ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. ఆ రోజు ఎవరు నోరు తెరిస్తే వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోవలసిన పరిస్థితి. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ టైంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామని ఒక పార్టీ స్థాపించి ఎన్నో విధాలుగా జనాలను ఆదుకుని ఏ విపత్తు వచ్చినా డొనేషన్లు ఇచ్చి జనాలు మంచి చేద్దామని ముందుకు వచ్చిన నాయకుడు ఆ పరిస్థితి చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మనం కూడా ఆయనకు మద్దతుగా ఉండి నాకున్న ఆలోచనలు ఆయనకున్న అనుభవం రెండూ కలిసి ఈరోజు గట్టిగా మంచి ప్రభుత్వంలాగా ఏర్పడి